तान्वितं तं सजीवसाद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरद्विषे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च, एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा माता जी। हरे कृष्णा श्रीकांति माता जी, दंडवत हरे प्रणाम। कृष्ण प्रभुजी దండవత్ దండవత్ ప్రణామ్స్ ప్రణామ్స్ ప్రభుజీ. మాతాజీ. పండగలు అంతా బాగా జరిగిందా మాతాజీ? వరలక్ష్మి వ్రతం. జరిగింది ప్రభుజీ. హరి బోల్, నైస్. ఓకే మాతాజీ, మనము నిన్న మధ్యలో పవర్ కట్ అయిపోయింది, అందుకే నేను కంటిన్యూ చేయలేకపోయాను. మొబైల్తో లాగిన్ అవుదాం అనుకున్నాను కానీ కనెక్ట్ కాలేదు. సో మధ్యలోనే మనకి అది క్లాస్ ఆగింది. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ 3.19 కదా మాతాజీ? 3.19 18 అనుకుంటాను. 18 అయిపోయింది ప్రభుజీ. 19 18 అయిపోయింది కదా, ఈరోజు. 19. ఓకే. సో జస్ట్ మనం ఇప్పుడు 19th శ్లోకం చదువుదాము. అంటే భగవంతుడు 3.6 చాప్టర్ నంబర్ 3.8 అనమాట, 3వ చాప్టర్. అంటే ఇప్పుడు మనం చూస్తున్నది 3.8 నియతం కురు కర్మత్వం. 3.16 వరకు శ్లోకాలు భగవంతుడు ఏం చెప్పాడు అనేది నిన్న మనం డిస్కస్ చేశాము. అంటే జనులు పూర్తి ఆధ్యాత్మిక స్థాయి చేరినంత వరకు వారి వారి విహిత కర్మలు చెయ్యాలి అని చెప్పాడనమాట. అంటే మనము ఏ స్థితిలో ఉన్నాము అనేటువంటిది మనము ప్రశ్నించుకోవాలి. మనకి ఆత్మ సాక్షాత్కార జ్ఞానం అయినప్పుడు మనకి ఈ లోకంలో విధించినటువంటి అంటే వర్ణాశ్రమ ధర్మాలని పాటించవలసిన అవసరము లేదనమాట. కానీ మనము ఆ స్టేజ్‌కి చేరుకున్నామా లేదా అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. నెక్స్ట్ శ్లోకంలో అదే భగవంతుడు చెప్తున్నాడు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏమిటి? అర్జున, నువ్వు యుద్ధం చేయనంటున్నావు. యుద్ధం నువ్వు చేయడనడానికి కారణమే లేదు. ఎందుకంటే నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావు? క్షత్రియ వర్ణము, ఆశ్రమము గృహస్థము. కాబట్టి క్షత్రియులు ఏం చేయాలి? యుద్ధాన్ని చేయాలి తప్పనిసరిగా. ఎటువంటి పరిస్థితుల్లోనూ యుద్ధం నుంచి వెనుకాడకూడదు. అలాగే గృహస్థాశ్రమంలో అంటే నువ్వు ధర్మాన్ని నిలబెట్టాలి. ధర్మాన్ని నిలబెట్టాలంటే ఏమిటి? నీ విహిత కర్మలని చెయ్యాలి. సన్యాసి అయినప్పుడు నువ్వు సన్యాసి అయిపోతాను, భిక్షాటన చేస్తాను అనేటువంటిది తగదు అని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు. నిన్న మనం చూసామన్నమాట. ప్రహ్లాదుడు, తర్వాత అంబరీషుడు, ధ్రువ చక్రవర్తి, వీళ్ళందరూ కూడా భగవంతుణ్ణి ఎంత భక్తితో పూజించారు, కొలిచారు వాళ్ళకి తెలిసింది. అయినప్పటికీ వాళ్ళు రాజులు, క్షత్రియులు అయినప్పటికీ వాళ్ళ ధర్మాన్ని వీడలేదు అనేటువంటి ఎగ్జాంపుల్స్ మనం నిన్న చదువుకున్నాము. తర్వాత లైఫ్‌లో కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మనం వి వర్ డిస్కసింగ్ అబౌట్ సమ్ ఎగ్జాంపుల్స్ యెస్టర్‌డే. అంటే ఇప్పుడు మనకి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. ఆవిడకి మీరు వికీపీడియాలో కానీ హిస్టరీ కానీ చూసుకుంటే ఎంత కష్టపడి ఆవిడ పైకి వచ్చిందనేటువంటిది మనకి తెలుస్తుంది. అంటే ఒక 7 ఇయర్స్ స్పాన్‌లో ఆవిడ తన ఇద్దరు కొడుకులని, తన హస్బెండ్‌ని, తర్వాత తన ప్రియమైనటువంటి బంధువులని కూడా కోల్పోయిందన్నమాట. అయినప్పటికీ చెక్కు చెదరకుండా ధైర్యంతో నిలబడి అంటే ట్రైబల్ బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట ఆవిడది. అక్కడ యాక్చువల్లీ లా చదవడానికి అట్లా పై పొజిషన్‌కి వెళ్ళడానికి వాళ్ళ కుల ధర్మాలు అంగీకరించవు.
అయినప్పటికీ కూడా ఆవిడ కర్తవ్యాన్ని వదలలేదనమాట. అంటే మూఢనమ్మకాలు కొన్ని ఉంటాయన్నమాట. సో, వాటన్నిటిని ఎదుర్కొని ఆవిడ ఎంతటి టాప్ పొజిషన్‌కొచ్చింది అనేటువంటిది మనం చూసామనమాట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాం మనము. ఎలివేటెడ్ పర్సన్ ఆయన ఎలాగ తన జీవితాన్ని అంతం చేసుకోవాల్సి వచ్చింది. బికాస్ హీ కుడెంట్ విత్‌స్టాండ్ ద టెంపరరీ పనిష్మెంట్ బై ద ప్రీవియస్ గవర్నమెంట్ అనమాట. సో, ఇటువంటి పరిస్థితుల్లో మనకి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము భగవంతుణ్ణి నమ్మాలి. ఆ నమ్మకం అనేటువంటిది వదలకూడదు. ఎగ్జాంపుల్ మనము గజేంద్ర మోక్షంలో చూస్తాము. మొసలి ప్లస్ గజేంద్రుడు. సో, ఎవరు గజేంద్రుడు దేవునికి దాసానుదాసుడు. సో, దాసానుదాసుని కాళ్ళు పట్టుకున్నప్పటికీ మనకి ముక్తి అనేటువంటిది తొందరగా దొరుకుతుంది అనేటువంటిది ఆ ఎగ్జాంపుల్‌లో మనకి భగవంతుడు మొసలిని ఫస్ట్ శిక్షించాడు. అంటే నువ్వు నా దాసుని కాళ్ళు పట్టుకున్నావు కాబట్టి ఫస్ట్ నీకు ముక్తినిస్తాను. ఎందుకంటే నా దాసులు ఎంతటి కఠిన పరిస్థితికైనా వాళ్ళు తట్టుకోగలరు. అంటే లోకానికి ఎగ్జాంపుల్ ఇవ్వడానికి భక్తులని భగవంతుడు పరీక్ష పెట్టి, ఆ పరీక్ష నుంచి వాళ్ళకి మంచి గతిని ప్రసాదిస్తాడు. చరిత్రలో వాళ్ళు నిలిచిపోతారనమాట. ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాము. ఎగ్జాంపుల్ పరీక్షిత్ మన ప్రహ్లాదుడు. పరీక్షిత్ మహారాజు కూడా ఒక ఎగ్జాంపులే. ఏమిటి? అతడు చక్రవర్తి. అయినప్పటికీ క్షణికాలంలో అతను చంపిన పాముని ఆ శమీక ఋషి మెడలో వేసినందుకు ఎందుకు ఆ కలి ప్రవేశించిందనమాట ఆల్రెడీ. అంటే ఎంతటి గొప్ప మహాత్ములు, మహనీయులు అయినప్పటికీ కూడా ఈ బుద్ధి అనేటువంటిది చలిస్తుంది. ఆ బుద్ధి చలించేడు. అందుకే అన్నాడు ఏమని? ధియో యోనః ప్రచోద. ధియో అంటే బుద్ధి అనమాట. బుద్ధిని ప్రచోదింప చేసేటువంటి వాడు భగవంతుడనమాట. అలాగే ప్రహ్లాదుడున్నాడు. తన తండ్రే అతన్ని ఎన్ని ముప్పు తిప్పలు, కష్టాలు పెట్టాడు. అలాగే పాండవులు ఎన్ని కష్టాలు పడ్డారు. అయినప్పటికీ భగవంతుణ్ణి, శ్రీకృష్ణుని నామాన్ని వాళ్ళు వదలలేరనమాట. అలాగే ప్రహ్లాదుడు నారాయణుని వదలలేదు. నారాయణ నామాన్ని ఓం నమో నారాయణాయ. అలాగే అంబరీష చక్రవర్తి భగవంతుడు తన భక్తుని ఇంట్లోనే సుదర్శన చక్రాన్ని ఉంచేశాడనమాట భక్తుని రక్షణ గురించి. సో, భగవంతుడు ప్రామిస్ చేస్తాడు. కానీ మనము నమ్మాలి. ఏమని నమ్మాలి? నమే భక్త్యా ప్రేష్యతి అంటాడు భగవంతుడు. క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త్యా ప్రణశ్యతి అని ముందు ముందు మనం చూస్తాము ఈ శ్లోకాలని. భగవంతుడు భగవద్గీతలో చెప్పాడనమాట. అర్జునునికే చెప్పాడు. కాబట్టి అర్జునుడు భగవంతునికి ఏమని చేయాలి? నేను చెప్పిన పని నువ్వు నిర్వహించు అంతే. కాబట్టి నువ్వు ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి ఋషులు, మునులు కూడా అంటే ఈవెన్ భగవంతుడు కూడా చూడండి మనకి భాగవతంలో ఉన్నప్పుడు నారద మహర్షి ఒకసారి శ్రీకృష్ణుణ్ణి పరీక్షించడానికి వస్తాడు. 16,108 పత్నులు అతనికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సపరేట్ రాజభవనాన్ని శ్రీకృష్ణ భగవంతుడు వాళ్ళకి నిర్మించి ఇచ్చాడనమాట. అలాగే ఒక్కొక్క పత్నిలో 10 మంది కుమారులు, ఒక కుమార్తె. అలాగా సంతానాన్ని కూడా ఇచ్చి ప్రసాదించాడనమాట భగవంతుడు. సో, మరి నారదుడు అనుకున్నాడు. మరి ఇంతమంది భార్యలని, ఇంతమంది సంతానాన్ని భగవంతుడు ఎలాగా కరెక్ట్‌గా తన విధిని నిర్వహిస్తాడో చూద్దామని ఒక్కొక్క ఇంటికి వెళ్తాడనమాట. సో, ఒక ఇంటిలో వెళ్తే భగవంతుడు 4:30, 3:30, 4 గంటలకి లేచి జప తపాదులని చేస్తుంటాడు. ఇంకొక ఇంట్లో వెళ్తే యజ్ఞాన్ని చేస్తుంటాడు. ఇంకొక ఇంట్లో పిల్లలతో ఆడుకుంటుంటాడు. ఇంకొక ఇంట్లో పత్నికి సేవ చేస్తుంటాడు. ఇలాగా భగవంతుడు ఎన్ని రూపాల్లో, ఎన్ని ఇళ్లలో ఉన్నప్పటికీ తన కర్తవ్యాన్ని వీడలేదు. యాక్చువల్‌గా మనం భగవంతుడే అలాంటి పనులు చేస్తున్నప్పుడు తన కర్మలని తూచా తప్పకుండా నిర్వహించాడనమాట. అంటే ఎందుకు? అప్పుడు నారద మహర్షి అడుగుతాడు. "ఏమయ్యా శ్రీకృష్ణ నువ్వెవరిని ధ్యానిస్తున్నావు? అసలు నీవే పరమ పురుషోత్తముడవి. నిన్నే అందరూ ధ్యానిస్తారు కానీ నువ్వు ఎవరిని ధ్యానిస్తున్నావంటే, నాలో రమించేటువంటి శక్తిని నేను ధ్యానిస్తున్నాను. అంటే నాకు ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు నారద. అయినప్పటికీ నేను లోకానికి ఒక ఎగ్జాంపుల్ నేను చూపదలుచుకున్నాను. ఆచరణ, అనుసరణ అనేటువంటిది. అనుసరణ, ఆచరణ 2 కూడా భగవంతుని చూసి మనము నేర్చుకోవాలనమాట. సో, అది చెప్తాడు నారదునికి. నేనే ఇవన్నీ చేయకుంటే మిగతా వాళ్ళేమంటారు? శ్రీకృష్ణుడే ఏమి చేయలేదు మనమెందుకు చెయ్యాలి అని అంటారు కాబట్టి నేను చేస్తున్నాను. అందుకే భగవంతుడు అంటాడు యద్యద్ ఆచరతి శ్రేష్ఠ
తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్థ ధనువర్తతే అంటాడు. ఎవరైతే అంటే రోల్ మోడల్స్, మనం రోల్ మోడల్స్ని చూసుకున్నప్పుడు వాళ్ళు ఎలా చేస్తారో అలాగే మనం కూడా అనుసరించాలని అంటే వి టేక్ ఏ లీఫ్ అవుట్ ఆఫ్ దైర్ లైఫ్ అన్నమాట. మనం ఒక పేజీని వాళ్ళని జీవితాల్లోంచి తీసుకుని మనం పాటిస్తామన్నమాట. సో అలాంటిది భగవంతుడు చెప్తున్నాడు, నీ కర్మలని తప్పనిసరిగా నువ్వు చెయ్యాలి అర్జున. ఈవెన్ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి జనక మహారాజు వీళ్ళందరూ కూడా రాజు అయినప్పుడు వాళ్ళ క్షత్రియ ధర్మాన్ని వీడలేదు అనేటువంటి ఎగ్జాంపుల్ నిన్న చెప్పాడు. సో ఇక్కడ మనం ఒక పాజ్ తీసుకుందాం. అంటే పాజ్ అంటే వి విల్ స్టాప్ ఫర్ ఎ వైల్ అండ్ లెట్ అస్ రీక్యాప్. రీక్యాప్ అంటే ఏమిటి? మనం ఇంతవరకు సెకండ్ చాప్టర్ నుంచి మోస్ట్ ఆఫ్ అస్ వర్ దేర్. సో బేసికలీ ఒక క్వశ్చన్ మీకు వేయదలుచుకున్నాను. మీరు నిదానంగా ఆలోచించి దీనికి సమాధానము చెప్పవలసి ఉంటుందన్నమాట. అంటే ఈ క్వశ్చన్ మీకు నేనే కాదు వేరే ఎవరైనా వేసినప్పుడు మీ సమాధానం ఎలాగుండాలి అనేటువంటిది మనం ఇప్పుడు చర్చిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఏమంటున్నాము? మనకి నిర్వహించినటువంటి అంటే నిర్దేశించినటువంటి వర్ణాశ్రమ ధర్మాల కర్మాలని మనము చెయ్యాలి, కరెక్టే. అది చేస్తున్నప్పుడు ఈ కర్మల యొక్క ఫలితాన్ని మనము దృష్టిలో పెట్టుకోకుండా చేస్తే అది సకామ కర్మ అవుతుంది. అంటే ఆ కర్మకి ఏమవుతుంది? అది నిష్కామ కర్మ అన్న సకామ కర్మ అన్న ఒకటే అన్నమాట. అంటే దాని యొక్క ఫలితం మనం ఆశించినప్పుడు అది దివ్యం అవుతుంది. అలాంటి కర్మలకి మనకి పుణ్యం అనేటువంటిది లభిస్తుంది, పాపాలని కడిగివేస్తుందన్నమాట. అప్పుడు మనం మోక్షానికి దగ్గర అవుతాము. సరే, ఇవన్నీ మనం చేస్తున్నాము. మరి జపం ఎందుకు చేయాలి? అసలు ఎందుకు భగవంతుణ్ణి తలుచుకోవాలి? మీకు ఎవరైనా క్వశ్చన్ అడిగారనుకోండి, సరే మీరు కృష్ణ భావనామృతంలో ఉన్నారు, మీరు భగవంతుని ధ్యానించమని చెప్తున్నారు. అసలు మనం భగవంతుని ఎందుకు ధ్యానించాలి అని ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకోండి, అప్పుడు మీరు ఏమి చెప్తారు? మనకి మనమే ఈ క్వశ్చన్ వేసుకుందాం. వేరే వాడు అడిగినా అడగకపోయినా అసలు మనం భగవంతుని ఎందుకు ధ్యానించాలి? జపం అనేటువంటిది ఎందుకు చెయ్యాలి? జపం అంటే వాట్ ఈస్ జపం? ఇట్ ఈస్ రిమెంబరింగ్ ఆర్ రిసైటింగ్ గాడ్స్ నేమ్. భగవంతుని కృష్ణుని నామాన్ని మనము మనకే వినపడేటట్లుగా జపించాలన్నమాట. మన చెవులకి వినపడేటట్లు మెల్లిగా మనం జపించాలి. ఎందుకు జపించాలి అనేటువంటిది క్వశ్చన్ అన్నమాట ఇక్కడ. సో మీరు దీనికి ఏమని అనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ ఆన్సర్ ఫర్ దిస్? మీకు 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 తోచిన ప్రభుజీ విధంగా అంటే చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మనం చెప్పుకుంది ఇది కలియుగం అని కదా ప్రభుజీ. కరెక్ట్. సో ఈ కలియుగంలో అనేక రకాల అంటే మనం దేనికైనా అట్రాక్ట్ అవ్వచ్చు. అంటే కలియుగ ధర్మం వేరుగా ఉంటుంది కదా ప్రభుజీ ఇంతకు ముందు వాటి కన్నా. కరెక్ట్. సో వాటిలన్నిటి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ నామజపం అనేది మనకి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది ప్రభుజీ. కరెక్ట్. ఎలాగ ఉపయోగపడుతుంది? రక్షించుకోవడం అంటే దేని నుంచి రక్షించుకుంటారు? అంటే మనం దేనికి అట్రాక్ట్ అంటే ఈ ఐహిక కరెక్ట్. what you భౌతిక call that one? కరెక్ట్. వాటికి అట్రాక్ట్ అవ్వకుండా మనం మన ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవటానికి భగవంతుణ్ణి ఆరాధించడానికి ఈ కరెక్ట్. పనులు చేయటానికి. ఓకే. యాక్సెప్టెడ్. ఓకే. మీరు చెప్తారా మాతాజీ? మీ ఆన్సర్ ఏమిటి? మీరెందుకు అనుకుంటున్నారు జపం? శ్రీకాంతి మాతాజీ అన్నారు కలియుగ ధర్మం కాబట్టి మనం భగవంతుని నామాన్ని స్మరించాలి. సో దట్ మనకి మాయ అనేటువంటిది దరికి రాదు అనేటువంటిది ఆవిడ ఆన్సర్. మీ ఆన్సర్ ఏమిటమ్మా మాతాజీ? అంటే జపం చేయటం వల్ల కృష్ణుడికి మరింత దగ్గర అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను ప్రభుజీ. ఎందుకు దగ్గర అవ్వాలి? కరెక్టే, దగ్గర అవుతాడు. కరెక్టే. ఎందుకు దగ్గర అవ్వాలి? ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క ఈ జీవితానికి ధన్యవాదాలు చెప్తూ ఆయన దగ్గర అవ్వాలని నేను అనుకుంటున్నాను ప్రభుజీ. ఓకే, వెరీ గుడ్. జపం చేస్తూ. ఓకే, వెరీ నైస్. వేణుమాతాజీ, మీకు తోచింది చెప్పండి. ఇక్కడ ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది క్వశ్చన్ కాదు. మన భావనలని మనము వ్యక్తపరుస్తున్నాం అన్నమాట. ఫైనలీ సమ్అప్ చేద్దాం మనం. ఓకే, వేణుమాతాజీ మీరు చెప్తారా? మీ ఉద్దేశం ఏమిటి? ఎందుకు మనం జపం చేయాలి? కృష్ణ భావనామృతం అంటే ఏమిటి?
భగవంతుని నామము తలుచుకోవడము. హలో వేణుమాతాజీ ఉన్నారా? హరిబోల్. ఓకే. ఉత్తమాంగి మాతాజీ, ఉమా మాతాజీ మీరు చెప్పండి. ఆవిడ చెప్పారు కదా మాతాజీ, హ్మ్, ఆవిడ చెప్పింది కరెక్టే. కరెక్టే. కృష్ణ అంటే ఎవరు చెప్పింది? శ్రీకాంతి మాతాజీనా, అను మాతాజీనా? మొదట చేశారు, ఫస్ట్ చెప్పారు కదా శ్రీకాంతి కృష్ణ. మాతాజీ ఆవిడ కలియుగం నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి, మాయ నుంచి రక్షించుకోవడానికి కృష్ణనామాన్ని జపం చేయమంటారు, చేద్దాము అంటారు. అంతేనా? ఆవిడ. ఓకే మాతాజీ. అది కాదు, మెయిన్ ఆ, కృష్ణుడు కృష్ణుడే కృష్ణుడే తెలియాలి మాతాజీ. అందరికి. కృష్ణుడే తెలియాలి, కృష్ణ నామం అందరికీ తెలియాలి. ఓకే. కృష్ణ కృష్ణుడి పవరు, కృష్ణుడి మహిమ అందరికీ తెలియాలి. కాబట్టి మనము కృష్ణనామాన్ని జపిస్తున్నాము. అంతేనా? ఓకే మాతాజీ, వెరీ నైస్. ఓకే వేణు మాతాజీ, మీరు మీరు ఐడియా ఉంటే మీరు చెప్పండి, లేకుంటే వి విల్ డిస్కస్ కంటిన్యూ. ఓకే. ఓకే. ప్రభుజీ, ఇది అంటే ఐ వాంట్ టు సే సంథింగ్ ప్రభుజీ, అంటే నాట్ చెప్పండి. రిలేటెడ్ టు యువర్ క్వశ్చన్. ఆహా. కెన్ ఐ సే? చెప్పండి మాతాజీ. అంటే మీరు మొన్న చెప్పారు కదా ప్రభుజీ, అంటే మినుగురు పురుగు దీపం చుట్టూ తిరిగి ఇదవుతుందని అవును, ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా. అవును మాతాజీ, అవును. సో ఇట్ టచెస్ మై హార్ట్ ప్రభుజీ. అప్పుడు నాకు అనిపించింది, నేను ఆ రోజే చెప్దాం అనుకున్నాను మీకు, కానీ క్లాస్ ఎండ్ అయిపోయింది. ఓకే. అంటే ఓకే. ఇప్పుడు వాట్ ఐ థింక్ ఈజ్, మనమే ఆ మినుగురు పురుగులం అయితే, ఆ కాంతే శ్రీకృష్ణ భగవానుడు అయితే, మనం కృష్ణ భక్తి భావనలో అలా తిరుగుతూ, ఆయన చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఎప్పుడో ఒకప్పటికి ఆ కాంతిలో కలిసిపోతామని ఒక వెరీ ఐడియా అలా వచ్చింది ప్రభుజీ. ఎస్ సో మాతాజీ. మేబీ ఈ జన్మ ఎప్పుడైనా కావచ్చు, కానీ కరెక్ట్. మనం ఈ కృష్ణ భక్తి భావన విడవకుండా ఉండాలి ప్రభుజీ, అది అవును, ఇంపార్టెంట్. అవును మాతాజీ, వెరీ గుడ్, ఎక్సలెంట్, వెరీ నైస్లీ సెడ్. ఓకే. సో నేను ఇప్పుడు జస్ట్ కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను. సో వీ విల్ రిలేట్ అవర్ క్వశ్చన్, ఎందుకంటే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రైమరీ ఆబ్జెక్టివ్ మనకి కృష్ణుడు అర్జునునికి ఏం చెప్పాడు, అది మనం ఎలాగా అనుసరించాలి అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ మనము సాటిస్ఫై అవ్వాలి. భగవంతుని మనం ఎందుకు తలుచుకోవాలి, నామజపం ఎందుకు చెయ్యాలి? ఒకటి మీరన్నది 100% కరెక్ట్. కలియుగం యుగ ధర్మం ఏమిటంటే, వేరే వేరే యుగాల్లో వేరే వేరే ధర్మాలు ఉన్నాయి. అంటే త్రేతాయుగం, కృతయుగంలో ఏమిటి? తపస్సు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసేవాళ్ళు. ఎందుకు? మనిషి యొక్క ఆయుష్ 1,00,000 సంవత్సరాలు ఉండేది. అందులో 60,000 సంవత్సరాల నుంచి 80,000 సంవత్సరాల వరకు వాళ్ళు తపస్సులు చేసేవాళ్ళు. ఎందుకు? హిరణ్యకశిపుడు చూడండి, 10,000 సంవత్సరాలు బొటన వేలి కాలి గోటి మీద నిలబడి చేశాడు బ్రహ్మ గురించి తపస్సు. అంటే ఒక్కొక్క వరం పొందడానికి అన్ని వేల వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు. అలాగే పృష్ణి గర్భుణ్ణి పొందడానికి సుతప, పృష్ణి వాళ్ళు ఏం చేశారు? 12,000 సంవత్సరాలు భగవంతుణ్ణి తపస్సు చేసి భగవంతున్నే పుత్రునిగా కావాలని 3 సార్లు అడిగారన్నమాట. కాబట్టి 3 జన్మల్లో కూడా వాళ్ళకి భగవంతుడు తన పుత్రుడిగా జన్మని ప్రసాదించాడనమాట. సో అది కృతయుగం యొక్క ధర్మము. మరి త్రేతాయుగంలో ఏమిటి అంటే, అప్పుడు వయస్సు 1/10 తగ్గిపోయింది. 1,00,000 నుంచి 10,000 అయింది. అప్పుడు యజ్ఞాలు, యాగాలు చేసేవాళ్ళు. తపస్సు వేరే, యజ్ఞం వేరే. తపస్సు అనేటువంటిది సెల్ఫ్గా చేసేటువంటిది. యజ్ఞము, యాగము కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గురించి, లోకహితం గురించి చేసేటువంటి అన్నమాట. సో అది 10,000 సంవత్సరాలు. కాబట్టి అప్పుడు తపస్సు అంటే ఫోకస్, కాన్సన్ట్రేషన్ అనేటువంటిది తగ్గిపోయింది. అలాగే ద్వాపరయుగం వచ్చేటప్పటికి ఇంకా 1/10 అయిపోయింది. 1000 సంవత్సరాలు ఆయుష్ అన్నమాట. సో అప్పుడు గుళ్ళు, గోపురాలు చేసేవాళ్ళు. ఇప్పుడు కలియుగం ఎప్పుడైతే ప్రవేశించాడో అప్పుడు భగవంతుని నామం అనేటువంటిది, ఎలాగైతే పరీక్షిత్తు మహారాజుకే అతను చెల్లింపజేసినప్పుడు సామాన్య సాధారణమైనటువంటి వాళ్ళకి తప్పకుండా ఆ కలి ప్రభావం అనేటువంటిది ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వాట్ వి సెడ్ మాతాజీ, యూ సెడ్ ఈస్, మనము మాయ నుంచి, అంటే కలి అంటే పోట్లాట, హేట్రెడ్, మోసము, అన్యాయము, ఇవన్నీ కూడా ఉంటాయి కలియుగంలో. సో వీటన్నిటి నుంచి మనము దూరంగా ఉండాలి.
ఎందుకు దూరంగా ఉండాలి ప్రభు? మరి కలియుగ ధర్మమే ఇది అంటే, నో, ఇది అట్రాక్ట్ అంటే మోసాలకి మనం అట్రాక్ట్ అయితే అధోగతికి వెంటనే చేరుకుంటాం అన్నమాట. అదే దాని నుంచి దూరంగా ఉండడానికి మళ్ళీ జన్మ అంటూ ఉంటే మానవ జన్మ పొంది మళ్ళీ మనం మోక్ష సాధనకి ట్రై చేయవచ్చు. సో హరేర్నామ హరేర్నామ కేవలం కలౌ నాస్తైవ 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 గతిరన్యథ. ఇది యుగ ధర్మం ప్రకారం చేయవలసింది. ఓకే, యాజ్ అన్ ఆర్డినరీ పర్సన్ మనకి ఇవన్నీ తెలీదండి. మనకి ఈ యుగాలు తెలియవు, ఈ ధర్మాలు తెలియవు, ఈ శ్లోకాలు తెలియవు. మరి ఎందుకు చేయాలి భగవంతుణ్ణి అంటే, మనము ఆరాధించాలి. భగవంతుణ్ణి జపం చేయడం అంటే ఏమిటి? ఆరాధించడం. ఎందుకయ్యా ఆరాధించాలి అంటే, మనం ఎవరికైనా కొద్దిగా చిన్న హెల్ప్ చేశారనుకోండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కడో వెళ్తున్నాము, ఒక ట్రైన్‌లో వెళ్తున్నాము ఆర్ ఫ్లైట్‌లో వెళ్తున్నాము. మనకి కంఫర్టబుల్ సీట్ ఎవరైనా ఇచ్చారు. ఓకే, మీకు విండో సీట్ కావాలా? కూర్చోండి అని ఇక్కడికొచ్చారనుకోండి. ఆర్ మనకి సీట్ దొరకలేదు, అర్జెంట్‌గా వెళ్ళాలి, సీట్ ఇచ్చారు. ఆర్ ఏదో కింద పడిపోయింది వస్తువు, మనది పోగొట్టుకున్నాము, అది పిలిచి మనకి ఇచ్చారు. పర్సు పోయింది, తీసుకొచ్చి ఇచ్చాడు. సో ఇటు చిన్న చిన్న హెల్ప్ చేసినప్పటికీ మనం వాళ్ళని ఎంతో కాలం గుర్తుపెట్టుకుంటాం. అంటే తలుచుకుంటాము. గుర్తుపెట్టుకోవడం అంటే ఏంటి? తలుచుకుంటాం. అరే, ఆ రోజు ఆయన చేశాడు కాబట్టి మనకి ఇది చేయగలిగాము. ఆ రోజు ఆయన ఇచ్చాడు కాబట్టి ఈరోజు మనం ఇలాగున్నాము అనేటువంటిది. అంటే కృతజ్ఞతా భావముతో మనము వాళ్ళని స్మరిస్తామన్నమాట. సో అందుకే హైరార్కీ ప్రకారం మనం చూస్తే తల్లి, తండ్రి, గురువు, దైవం అనేటువంటిది 4గా చెప్పారు. అంటే ఫస్ట్ తల్లి, జన్మనిచ్చేటువంటిది తల్లి. సో అందుకే పిల్లలు ఎప్పుడూ తల్లి చుట్టూ తిరుగుతుంటారు. అమ్మ, అమ్మ, అమ్మ అని ఎందుకు అంటుంటారు? ఎందుకంటే అమ్మనే ప్రపంచం అన్నమాట. కావలసిందన్నీ సమకూరుస్తుంది అమ్మ. కాబట్టి అమ్మని తలుస్తుంటారు. అమ్మని మించిన దైవం లేదని కూడా మనం అనుకుంటాం. అందుకని అమ్మని ఎప్పుడు మనము స్మరిస్తుంటాం. మరి తండ్రి, మన జన్మకి కారకుడు తండ్రి అన్నమాట. బీజాన్ని ప్రసాదించేవాడు తండ్రి. లోకాన్ని తనకంటే ఎక్కువగా బిడ్డలు ఎదగాలని తన భుజాల మీద కూర్చోబెట్టుకుని పిల్లలని, లోకాన్ని చూపిస్తాడనమాట తండ్రి. సో దట్ ఈస్ తండ్రిని కూడా మనము కృతజ్ఞతా భావంతో సేవిస్తాం. మరి గురువు ఎటువంటి వాడు? చక్షువులను ఇచ్చేటువంటి వాడు. అంటే మనకి మామూలు చర్మ చక్షువులని భగవంతుని ద్వారానే తల్లిదండ్రులు ఇస్తారు మనకి ఈ దేహాన్ని. కానీ గురువు మనకి మూడవ కన్ను ప్రసాదిస్తాడు. అంటే జ్ఞానం అన్నమాట. ఆ కన్ను మనకి కనిపించదు, కానీ ఆ జ్ఞానము ద్వారా మన బ్రతుకు ఎలాగా నిర్వహించాలనేటువంటిది గురువు నేర్పిస్తాడనమాట. సో కాబట్టి గురువుని కూడా మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాం. అందుకే టీచర్స్ డే అనండి, ఇంకొకటి అనండి, మనకి గురువు తుల్యులైనటువంటి వాళ్ళు కనిపించగానే మనం నమస్కారం పెడతామన్నమాట. సో కృతజ్ఞతా భావంతో వాళ్ళని తలుచుకుంటాము. మరి వీళ్ళ ముగ్గురిని దాటి దైవము. అందుకే ఇఫ్ యు థింక్ ఇన్ హైరార్కీ, గాడ్ ఈజ్ అట్ ద టాప్. తల్లి, తండ్రి, గురువు, దైవము. సో దైవము వల్లనే మనకి వీళ్ళందరూ కూడా లభించారు. దైవకృప వల్లనే మనం జన్మించాము. మనకి ఈ దేహము లభించింది. ఈ దేహంలో ఉన్నటువంటి మనకి బుద్ధి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కళ్ళు చూడగలుగుతున్నాయి, చెవులు వినగలుగుతున్నాయి, చేతులు కాళ్ళు నడుస్తున్నాయి, నోరు మాట్లాడుతున్నది, నాలుక మాట్లాడుతుంది, టేస్ట్ తెలుస్తుంది, డైజెషన్ అవుతుంది, కంటికి కంటి నిద్ర పడుతుంది, ఎక్కడికి వెళ్ళాలన్నా కాళ్ళు తీసుకెళ్తాయి. అలాంటిది మనకి సుఖమైనటువంటి జీవితాన్ని ప్రసాదించినటువంటి భగవంతునికి మనం కృతజ్ఞత అనేటువంటిది తెలపక్కర్లేదా? ఓన్లీ తల్లి, తండ్రి, గురువునే గుర్తుపెట్టుకుంటాం, కానీ దైవాన్ని మనం గుర్తుపెట్టుకుంటామా అనేటువంటి క్వశ్చన్ ఇక్కడ వస్తుందన్నమాట. సో యాజ్ వి గ్రాడ్యుయేట్, అంటే ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఓన్లీ తల్లి, తండ్రి, గురువు. కానీ ముందు ముందు పోతూ మనకి ఈ జన్మ ఎవరిచ్చారు? 80 లక్షల జీవరాశుల్లో అతి శ్రేష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. అటువంటి జన్మని ప్రసాదించినటువంటి భగవంతునికి మనము ఎంత కృతజ్ఞత తెలపాలి? మనం సంపాదించిందంతా కూడా భగవంతుని కృప. మనతో ఏదీ రాదు, మనతో వచ్చేది కేవలము మన సత్కర్మలు అన్నమాట. సో ఈ సత్కర్మలు అంటే, ఇఫ్ యూ రిమెంబర్, మనం బాస్ని ప్లీజ్ చేసామనుకోండి, బాస్ విల్ గివ్ అస్ ఎవ్రీథింగ్. సో హీ ఈస్ ద బాస్ ఆఫ్ ఆల్ బాసెస్, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. దేవతలందరికీ కూడా సుప్రీం పర్సనాలిటీ అనేటువంటి వాడు శ్రీకృష్ణుడు. అందుకే అతనికి గోలోకధామం. ఆ ధామానికి మనం వెళ్ళాలి అంటే నిరంతరము భగవంతునికి కృతజ్ఞతా భావంతో, భగవంతుడా నాకు ఇవన్నీ ఇచ్చావు,
వాట్ ఈస్ దట్ ఐఎమ్ టుడే ఈజ్ బికాజ్ ఆఫ్ యూ. నువ్వు ఇచ్చావు కాబట్టే నేను ఇలాగా ఉన్నాను అనేటువంటి కృతజ్ఞతా భావంతో మనం భగవంతుని ధ్యానించాలి. నాకు అది ఇవ్వు, ధ్యానిస్తే ఇది ఇస్తుంది, ధ్యానిస్తే అది వస్తుంది అనేటువంటి వర్తక వ్యాపార రీతిలో మనం భగవంతుని ఎప్పుడూ అడగకూడదు. ఎందుకంటే ఓకే, అడగవచ్చు, అడిగితే అప్పుడు భగవంతుడు ఏమి ఇస్తాడు? ఓకే, నువ్వు ఇది అడిగావు కాబట్టి అంతే ఇస్తాడు. కానీ భగవంతునికే మనం వదిలేసి నాకు ఏది శ్రేయస్కరమో భగవంతుడా అది నాకు ఇవ్వు, నీకే తెలుసు నాకు ఏది మంచిది అనేటువంటిది భగవంతునికి చాయిస్ వదిలేస్తే అప్పుడు భగవంతుడు మనం అనుకోకుండా ఎక్స్పెక్టే చేయలేము అంతటి గొప్ప ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, అదృష్టాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడన్నమాట. సో దట్ వీ కెన్ డూ మోర్ ఆఫ్ సాధన. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. ఒక చిన్న పిల్లవాడు ఒక షాపుకి వెళ్ళాడు. షాపుకి వెళ్ళి షాప్ కీపర్ని అడిగాడనమాట. ఆ రోజు షాప్ కీపర్ ఏం చేస్తున్నాడు? ఫ్రీ ఇండిపెండెన్స్ డే, ఏ పిల్లవాడు వచ్చినా కూడా వాళ్ళకి చాక్లెట్స్ ఎంత కావాలంటే అంత వెళ్ళొచ్చు అనమాట. సో అందరు పిల్లలు వస్తున్నారు, ఆ డబ్బు సీసాలో చేయి పెడుతున్నారు, అందులోంచి చాక్లెట్స్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఒక చిన్న పిల్లవాడు వచ్చి అక్కడే నిలబడ్డాడు. నిలబడితే ఆ షాప్ కీపర్ అన్నాడు, ఏమయ్యా నిలబడిపోయావు, తీసుకెళ్ళు, నీకు ఎంత కావాలో తీసుకెళ్ళు అన్నాడు. అంటే అతను లేదండి మీరే ఇవ్వండి అన్నాడు. లేదు, నీకు ఎంత ఇష్టం వస్తే అంత తీసుకెళ్ళు, నేను ఇవ్వదలుచుకోలేదు, నీ ఇష్టం ఎంత కావాలో అంత తీసుకెళ్ళు, నీ చేతి నిండా ఎంత పడుతుందో అంత తీసుకెళ్ళు అన్నాడు. సో అప్పుడు కుర్రవాడు వద్దండి అంకుల్ మీరే ఇవ్వండి అన్నాడు. సో అప్పుడు షాప్ కీపర్ ఏం చేశాడు? తన చేతి నిండా చాక్లెట్స్ తీసుకుని అతనికి ఇచ్చాడనమాట. హరిబోల్. సో అంటే చిన్న పిల్లవాడి చేతిలో ఎంత పడుతుంది? బహుశా పడితే ఒక 10 చాక్లెట్లు పట్టవచ్చు. అదే షాప్ కీపర్ చేతిలోంచి ఇస్తే 20, 25, 35 వరకు రావచ్చు అన్నమాట. సో ఇది ఒక భక్తుడి యొక్క మానసిక స్థితి ఇలా ఉండాలి. ఎందుకంటే మన ఎక్స్పెక్టేషన్స్, మన కోరికలు ఉండవచ్చు, కానీ భగవంతుడు ఇవ్వాలనుకున్నది ఇంకా ఎంతో ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి భగవంతుని గురించి మనము we should not pray to get something, but we should pray to offer our gratitude. ఈ భావన అనేటువంటిది మనం తెలుసుకుంటే అప్పుడు మనకి చాలా ప్రశాంతత అనేటువంటిది దొరుకుతుందన్నమాట. సో మనకి ఈ క్వశ్చన్ అని వస్తుందన్నమాట, ఎందుకు మనం భగవంతుని ధ్యానించాలంటే ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దట్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ టు కృష్ణ ఫర్ ఆల్ దట్ హీ హాస్ గివెన్. మనకి ఇచ్చినటువంటి అంతది ఇంకా ఏదో ఇవ్వాలి, ఇంకా ఏదో ఇవ్వాలి అంటే అది దట్ బికమ్స్ ఏ వ్యాపార ధోరణి అనమాట. అందుకే ప్రహ్లాదుడు అంటాడు, హిరణ్యకశ్యపుని సంహరించిన తర్వాత నరసింహుడు చాలా కోపంతో ఊగిపోతుంటాడనమాట భగవంతుడు, నరసింహదేవుడు. అప్పుడు లక్ష్మీదేవిని పిలిచి చెప్తారనమాట, బ్రహ్మదేవుడు, శివుడు అందరూ కూడా పిలిచి, వెళ్ళమ్మా మీ ఆయన చాలా కోపంగా ఉన్నాడు, ఆయన్ని శాంతపరచు అంటే, తెలీదు, నాకు ఈ రూపమే చూడలేదు, నా హస్బెండ్ని, నా భర్తని ఈ రూపంలో నేను ఫస్ట్ ఇదే చూడడము, కాబట్టి నేను వెళ్ళను, నాకు భయమేస్తుంది అంటుందన్నమాట. సో ఇంకా నువ్వే వెళ్ళనప్పుడు ఎవరు వెళ్తారు తల్లి అంటే, అప్పుడు భగవంతుడు ఎవరి కోసం వచ్చాడు? ప్రహ్లాదుడి గురించి వచ్చాడు. ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చాడు కాబట్టి ప్రహ్లాదుడే వెళ్ళి అతన్ని శాంతింపచేయండి అంటే అప్పుడు ప్రహ్లాదుడు వెళ్ళి నరసింహుణ్ణి వేడుకుంటాడనమాట. సో నరసింహుణ్ణి వేడుకున్నప్పుడు నరసింహుడు అతని తల నిమిరి అతన్ని దగ్గరికి తీసుకున్న తర్వాత ప్రహ్లాదునికి చెప్తాడనమాట, ప్రహ్లాద నువ్వు చాలా కష్టాలు పడ్డావయ్యా, నా గురించి నా పేరు తలుస్తున్నావు కానీ నా మీద నమ్మకం అనేటువంటిది నువ్వు వదలలేదు, కాబట్టి నువ్వు ఈ స్తంభంలో ఉన్నావా అంటే హరి లేని చోటంటూ లేదయ్యా అని చెప్పావు, కాబట్టి ఆ స్తంభంలో నుంచే నేను ఉద్భవించాను నీ గురించి అంటే భక్తుల యొక్క అదే అంటాడనమాట, భక్తుల యొక్క మనస్సులో ఉన్నది భగవంతుడు నెరవేరుస్తాడనమాట. భాగవతంలో ఒక శ్లోకం ఉన్నదన్నమాట, తన భక్తులు అంటే బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు, ఏమని? భక్తులకి భగవంతుడు ఆశ్రయాన్ని ఇస్తాడు. అలాగే ప్రహ్లాదుడు కూడా భక్తుడు అనమాట. సో ఎక్కడ ఉన్నాడంటే అన్ని చోట్ల ఉన్నాడంటే ప్రూవ్ చేయడానికి నేను వచ్చేసాను ఈ స్తంభంలోంచి అని చెప్పేసి, ఓకే నువ్వు ఒక కోరిక కోరుకో, ఎన్ని కోరికలు కోరుకున్నా నేను ఇస్తాను అంటాడనమాట.
సో అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, నారాయణ, నరసింహ, నేను కోరికలు కోరుకోవడానికి నిన్ను పిలవలేదయ్యా, నేను కేవలము భక్తితో నిన్ను పిలిచాను, నువ్వు అన్ని చోట్ల ఉన్నావని అనుకునే పిలిచాను. నాకు కోరికలు అనేటువంటిది కోరుకోమని నన్ను ప్రేరేపించకు. అంటే ఇది వ్యాపారము చెయ్యలేను నేను అంటాడనమాట. నేను వ్యాపార ధోరణితో, అంటే నువ్వేదో వచ్చావు నాకేదో ఇచ్చావంటే ఏమిటి, నేను నిన్ను ప్రార్థించాను కాబట్టి నువ్వు నాకు వరాలు ఇస్తున్నావు, నో, ఇటువంటిది నాకు వద్దు అంటాడు. సరే, నువ్వు అడిగినా అడగకపోయినా నీ యొక్క ముందు 21 తరాలు, నీ వెనక 21 తరాలని నేను మోక్షాన్ని ప్రసాదించాను అంటాడు. సరే, అది నీ కృప, నేనేం అడగలేను అంటాడు. సరే, ఇంకొక వరం కోరుకో అంటే అప్పుడు అంటాడు, సరే ఇంత ప్రెస్ చేస్తున్నావు కాబట్టి నాకు కోరిక అనేటువంటిది రాకుండా ఉండేటువంటి ఒక వరము ఇవ్వు నరసింహ అంటాడు. చూడండి ఎంతటి ప్రహ్లాదుడి భక్తి ఎంత గొప్పదో. అంటే అంతటి సంబంధాన్ని, అంటే భక్తుడు అంత అన్యోన్య సంబంధానికి దగ్గర అవుతారన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ షుడ్ ప్రే, వీ షుడ్ థింక్ అండ్ వీ షుడ్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ టు కృష్ణ. బికాస్ ఈశ్వరో పరమో కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. సో అన్ని దేవతలు అందరూ కూడా శ్రీకృష్ణుని నుంచే ఉద్భవించారనమాట. కాబట్టి శ్రీకృష్ణుని మనం పూజిస్తే మిగతా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎలాగైతే ఒక చెట్టు మొదళ్లలో వేళ్ళకి నీళ్ళు అందిస్తే చెట్టు మొత్తం హ్యాపీ ఫీల్ అవుతుంది, మొత్తానికి పోషణ వస్తుంది. అలాగే మన ఉదరానికి పోషణ ఇస్తే దేహమంతా కూడా శక్తి అనేటువంటిది పొందుతుంది అనేటువంటి ఎగ్జాంపుల్ ఇది మనము చెప్పుకోవాలి. ఇది నాకు చాలా కాలంగా ఉండింది. సో దట్ వీఆర్ ఆల్ ఆన్ ద సేమ్ పేజ్. అంటే ఎప్పుడు కూడా ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ థింగ్, ఎక్స్ప్రెసింగ్ అవర్ గ్రాటిట్యూడ్ టు ది ఆల్మైటీ. సెకండ్, యుగ ధర్మం ఏమిటంటే మనకి మాయ అనేటువంటిది మన దరికి చేరకూడదు, కలిదోషాలు మన దగ్గరికి రాకూడదు. ముక్తికి సోపానమైనటువంటిది భగవంతుడి నామము. ఒక్కసారి భగవంతుడి నామాన్ని గనక మనము స్మరిస్తే కోట్ల జన్మలో ఉన్న పాపాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయన్నమాట. మనస్సు శుద్ధి అవుతుంది. నామజపంతో ఏమిటి, భగవంతునికి మనం అభిషేకం చేస్తున్నాము. మన చెవుల ద్వారా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనేటువంటి మంత్రాన్ని మనము మన చెవులకి వినిపించేటట్లు మనం వింటే ఆ చెవుల ద్వారా అది భగవంతుడు మన హృదయంలో ఉన్న భగవంతునికి అభిషేకం అవుతుందన్నమాట. దెన్ హీ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ. జస్ట్ లైక్ ఏ చైల్డ్ వెన్ హీ కాల్స్ ఫాదర్ ఆర్ మదర్, మమ్మీ, డాడీ, అమ్మ, నాన్న అని పిలిచినప్పుడు దే ఫీల్ సో ఎలైటెడ్, దే ఫీల్ సో హ్యాపీ. జన్మనిచ్చినందుకు మన జన్మ ధన్యమైంది. అలాగే భగవంతుడు కూడా అనుకుంటాడు, వీడికి మానవ జన్మ ప్రసాదించి నేను చాలా మంచి పని చేశాను, నోరిచ్చింది అందుకే, బుద్ధి ఇచ్చింది అందుకే, ఇది సక్రమంగా వీడు ఉపయోగించుకున్నాడు కాబట్టి హీ ఈజ్ ఎలిజిబుల్ ఫార్ ప్రమోషన్. వాట్ ఈస్ దట్ ప్రమోషన్? ప్రమోషన్ ఈస్ దట్ హీ విల్ need not be born again. He can come back to my గోలోక్ ధామ్. మా గోలోక ధామానికి తప్పనిసరిగా వీడికి ప్రమోషన్ ఇచ్చి తీసుకెళ్దాము అనేటువంటిది భగవంతుని మనస్సులో వస్తుందన్నమాట. ఇంకేమన్నా చెప్పదలుచుకున్నారు మాతాజీ మీరు దీనికి? యు వాంట్ టు యాడ్ సంథింగ్? హరి బోల్. లేదు ప్రభుజీ, అంటే ఇది కృష్ణాష్టకం అని ఒకటి ఉంటుంది ప్రభుజీ. మాతాజీ, వసుదేవ సుతం దేవం కంసచానూరం మంత్రం, అది దాని లాస్ట్ లో కూడా ఇదే చెప్తారు ప్రభుజీ. హరి బోల్. అంటే కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి అని. కరెక్ట్ మాతాజీ. అంటే మనం అది చదివితే చాలు మన పాపాలన్నీ పోతాయి అని చెప్పి దాంట్లో ఉంటుంది ప్రభుజీ. వెరీ గుడ్. అది ఒకసారి గుర్తొచ్చింది మీరు చెప్పిన దానికి. వెరీ నైస్ మాతాజీ. ఒకసారి చదువుదాం, కృష్ణాష్టకం ఒకసారి చదువుదాం మనం. బాగుంటుంది ప్రభుజీ చాలా. యా, వెరీ నైస్. ఒకసారి రేపు వీలైతే రేపు ఒకసారి మీరు అది షేర్ చేయండి, నేను షేర్ చేస్తాను కృష్ణాష్టకం. మనం ఓకే ప్రభుజీ. ఒకసారి చదువుదాం, అది క్లాస్లో చదివితే మన జన్మలు అనేటువంటిది ఉద్ధరిస్తాయన్నమాట. సో
So that it's a very, very fruitful discussion that we had today on why we should pray or why we should thank the Almighty. ఓకే, మనకి ఇప్పుడు ఒక 2 minutes ఉంది. జస్ట్ ఈ శ్లోకం ఒకటి చదువుదాం మాతాజీ. శ్లోకం నంబర్ 19. ఓకే ప్రభుజీ. మధ్యలో కట్ అయితే ఓకే, నో ప్రాబ్లం, బట్ వి విల్ రీడ్ దిస్. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. మీరు ఒకసారి చదవండి మాతాజీ. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. మీనింగ్స్ చదువుతారా మాతాజీ? అన్ను మాతాజీ 1 minute ఉంది. ప్రభుజీ బయటకు వచ్చాం ప్రభుజీ. అవునా? ఓకే ఓకే, నో ప్రాబ్లం. సరే, ఓకే ఓకే. చదవనా ప్రభుజీ? చదవండి మాతాజీ, చదవండి మాతాజీ. తస్మాత్ అందుకే, అసక్తః ఆసక్తి లేకుండా, సతతం నిరంతరము, కార్యం విధిగా, కర్మ కర్మ సమాచర చేయాలి, అసక్తః అసంగత్వముతో, హి నిక్కముగా ఆచరణ చేసి కర్మ కర్మను పరం భగవంతుని ఆప్నోతి పొందుతాడు, పురుషః మనిషి. అందుకే కర్మఫలాల పట్ల ఆసక్తి లేకుండా మనిషి విధిగా కర్మను చేయాలి. ఎందుకంటే సంగత్వం లేకుండా పనిచేయడం ద్వారా అతడు భగవంతుని పొందుతాడు. హరి బోల్. నైస్ మాతాజీ, థ్యాంక్ యూ. సో వి విల్ కంటిన్యూ టుమారో మాతాజీ. హరి బోల్. ఓకే ప్రభుజీ. ఓకే, ఓకే ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్. టుమారో 7:30 క్లాస్ ప్రభుజీ. 7:30 మాతాజీ, భాగవతం క్లాస్ రేపు. ఓకే ప్రభుజీ. హరి బోల్ రేపు. ఓకే మాతాజీ. హరి హరే కృష్ణ.